గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్త మహాశైలారా, మీ అందరికీ అంగారక సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి రోజున మనం సంకష్టహర చతుర్థి చేసుకుంటాం. ఈ నెల 5వ తారీఖు మంగళవారం వచ్చింది కనుక దీనిని అంగారక సంకష్టహర చతుర్థి అని అంటాం. కొత్తగా సంకష్టహర చతుర్థి చేయాలని అనుకున్నవారు అంగారక చతుర్థి రోజున మొదలు పెడితే మంచిదని శాస్త్రం. ఈ రోజు చేసుకున్న దానం, హోమం, పళ్ళు పాలు తీసుకుని చేసే ఉపవాసం, సూర్యాస్తమయం తర్వాత చేసుకునే పూజ, 21 రకాల పత్రాలు, 21 రకాల పువ్వులు, వాటితో పూజ, అవి సమకూర్చుకోలేని ఎడల 21 ఎరుపు పూలు, 21 గరిక పూచలతో చేసుకోవచ్చు. శాస్త్రంలో గణపతి హోమం గొప్పది, కుదిరితే చేసుకోమని ఉంది. సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. హోమం కుదరని వారు ఉదయం పూజ అనంతరం శ్రీ గణేశ హోమం యొక్క మంత్రం ఈ వీడియోలో పొందుపరుస్తున్నాం కనుక కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని ఆ గణేశుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ధ్యానం చేస్తూ వినండి. హోమ ఫలితాన్ని పొందవచ్చు. ముందుగా ఒక కథ తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి మహిమ. వినాయకుడు ఆ భక్తుడిని ఎలా కాపాడాడు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ అతనికి ఒక గొప్ప సంపద ఉంది. అదేమిటంటే వినాయకుడిపై అచంచలమైన భక్తి. ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థి రోజున రామయ్య ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే భోజనం చేసేవాడు. అంత నిష్టగా చేసేవాడు. ఒకసారి అతని కుటుంబం తీవ్రమైన కష్టాల్లో పడింది. డబ్బు లేదు, ఆహారం లేదు, పిల్లల ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు రామయ్య తన భక్తిని వదలలేదు సుమా. సంకష్టార చతుర్థి వచ్చింది. రామయ్య ఉపవాసం కొనసాగించాడు. అతని భార్య అడిగింది, వినాయకుడు మన కష్టాలను తీరుస్తుంటారా అని అడిగింది. రామయ్య నవ్వుతూ అన్నాడు, వినాయకుడు మన కష్టాలను తొలగిస్తాడు, మనం విశ్వాసం కోల్పోకూడదు. ఆ రాత్రి చంద్రోదయం అయిన తర్వాత రామయ్య గణపతి ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు వారి ఇంటి ముందుకు వచ్చాడు. బిడ్డ, నాకు తినడానికి ఏదైనా ఇస్తావా అని అడిగాడు. రామయ్య ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఆశీర్వదించి మాయమైపోయాడు. ఆకాశవాణి పలికింది, నీ భక్తి, నీ నిస్వార్థత నన్ను సంతోషపరిచాయి. ఇక నీ కష్టాలన్నీ తీరుతాయి అని వినిపించింది. ఆ చెప్పింది గణేశుడే. ఆ రోజు నుండి రామయ్య కుటుంబం కష్టాలన్నీ తొలగిపోయాయి. సంపద, ఆనందం, శాంతి వారి ఇంటికి వచ్చాయి. సంకష్టహర చతుర్థి యొక్క విశిష్టత ఉపవాసము ప్లస్ నిజమైన భక్తి ఉండటం వల్ల అన్ని కష్టాల నివారణ జరుగుతుంది. వినాయకుడిని నమ్మిన వారిని ఆయన ఎప్పుడు నిరాశపరచడు. ఇప్పుడు మనం గణపతి హోమ మంత్రం విందాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం
క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే
వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. మీ అందరికీ మరొకసారి సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం గం గణపతయే నమః.